ఓం గంగణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈశ్వర కృపతో మహాత్ములు సంత్ వాళ్ళ సత్ ఒక ప్రవచనాలు ఎన్నో ఈ భగవతత్వాన్ని గురించి మనకు ఆల్రెడీ వాళ్ళు సిద్ధి పొందారు. మనకు ఎన్నో విషయాలు ప్రేరేపించారు మనల్ని మార్గంలో పోవడానికి. అయితే దీంట్లో ఆధ్యాత్మిక విషయంలో మనం ఎంత అటువైపు ఫోకస్ చేస్తే అది కూడా అక్కడి నుంచి కూడా మనకు ఈక్వల్ లాగా ఒక రెస్పాన్స్ వస్తుంది. ఇది మాత్రం ప్రత్యక్షం. ఎందుకంటే ఆ నిధిధ్యాసనకు అందుకోసమే అంత మన వాళ్ళు స్ట్రెచ్ చేశారు. ఎందుకంటే శ్రవణం మనం చేసిన మరి నిధిధ్యాసలోనే మనం ఆ నిరూపణ అది మనకు కాన్సెప్ట్ నుంచి రియాలిటీగా అవుతుంది, మన అనుభూతిలోకి వస్తుంది. అప్పుడే మనకు బెనిఫిట్. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఇది ఇది అదే అదే మనం మంథన్ చేసినప్పుడు ఆ పాలలో వెన్న వస్తున్నట్టు అక్కడ సాగర మంథనం చేసినప్పుడు అమృతం వస్తుంది. అలాగే ఈ చింత ప్రాబ్లం కానీ చింతన చేసినప్పుడు మనకు ఆ సత్యం ఏదైతే ఆ ధాన్యం తిలేషు తైలం దాన్ని మనం గానుగా చర్నింగ్ చేసినప్పుడు తైలం వస్తుంది. అలాగే ఈ మథనం తోని మనకు ఆ వస్తువు యాక్చువల్గా నిత్యం అనిత్యం జడం చైతన్యం రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి వీటిని విభజన చేయడం దానిపైనే ఫోకస్ ఆ వస్తువు సంబంధించింది. అయితే ఇది నీళ్లు పాలులాగా దానిలాగా రెండు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఆ కలిసి ఉన్న దాన్ని విడిచేయడం దానికి వివేకం, ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్. అయితే ఆ వివేకం పాయింట్ మనం చూద్దాం. ఇప్పుడు మనకు జనరల్గా రెండు మహావాక్యాలు ఉన్నాయి, వాచ్య భేద లక్షణే అభేద. అయితే ఈ పాయింట్ ఒకటి వాచ్య వాచక రభేద అని ఉంది. వాచ్య వాచక రభేద వాచ్య. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం, వాచ్య వాచక రభేద. అయితే దీనికి ఇది ఎట్లాగో దీనికి అన్యంగా ఉందో వాచ్య వాచక భేదం ఎలా కల్పింపబడిందో చూద్దాం. ఇప్పుడు వాచకం అంటే ఒక పదం ఏదైతే నిర్దేశిస్తుందో, వాచ్యం అంటే దేన్ని నిర్దేశిస్తుందో. అయితే ఇప్పుడు నేను అన్నప్పుడు ఈ నేను అనేది దేనికి యాక్చువల్గా అది ఏం నిర్దేశిస్తుంది? యాక్చువల్గా జ్ఞానం. అయితే జ్ఞానం నేను మరి నిర్దేశించిన వర్డును ఆ నేను అనేది ఆ జ్ఞానం అహం. అయితే ఆ జ్ఞానం మరి విడిగా ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే తాను అంటున్నాడు నేను జ్ఞానం కలిగి ఉన్నాను, నా జ్ఞానం. అయితే జ్ఞానం అట్లా కలిగి ఉంచుకునేది కాదు. జ్ఞానం నిరాకారం అంతటా ఉంది. మరి తాను కూడా నిరాకారంగా అంతటా ఉండాల్సిందే. అయితే నా జ్ఞానం నేను జ్ఞానం అన్నప్పుడు జ్ఞానానికి తనకు ఒక ఇది ఉంది, వన్నెస్ ఉంది, ఆ ఏకత్వం, ఆ సజాతీయత. కానీ ఆ సజాతీయత ఉంది. అయితే ఆ పదం సూచించేది విడిగా లేదు. ఏదైతే నిర్దేశించిందో అది ఇది ఒకటే. ఎందుకంటే రెండు జ్ఞానాలు ఉండవు. జ్ఞానం నిరాకారం అంతటా ఉంటుంది. అయితే ఇప్పుడు భేదం ఏందో అదే దీనికి ఏదైతే భేదం ఉందో, అయితే ఏదైతే అధ్యారోపణ జరిగిందో మనం చూద్దాం. అయితే వాచ్య వాచక ఉంది. ఇప్పుడు మనం ఒక వస్తువు తీసుకుందాం, ఉప్పు అందాం. ఉప్పు అంటే ఆ ఉప్పు వర్డ్ వేరు, ఉప్పు సూచించిన ఆ వస్తువు వేరు, ఆ ఉప్పు లక్షణాలు ఉన్నాయి. అరే చింతపండు అన్నాం. చింతపండు అంటే ఆ చింతపండు వర్డ్ వేరు, అది సూచించిన చింతపండు వస్తువు ఏదో రెడ్ ఆర్ బ్లాక్ ఏదైందో అది పులుపు లక్షణం. అలాగే మనం ఏదో కారు అన్నాం. ఇలాగా చూస్తే వాచ్యానికి వాచకానికి భేదం ఉంది. భేదం ఉందంటే ఆ వర్డే అది కాదు. ఏదైతే నేను అది నా జ్ఞానం పరంగా చూస్తే అవి రెండు ఒకటే, కానీ ఇక్కడ విజాతీయత కనబడుతుంది. అలాగే శబ్దం దేహం అన్నప్పుడు ఆ దేహం శబ్దం వేరు, దేహం అది సూచించిన ఆ శరీరం బాడీ అదొకటి ఉంది. అది రక్త మాంసాలతో ఫ్లెష్ ఇన్ని అడుగులు ఇంత ఇది ఉంది, దాని లక్షణాలు ఉన్నాయి. ఆ చింతపండు లక్షణాలు కనుక ఎట్లా ఉందో ఒక షుగర్ అన్నాం. షుగర్ అంటే షుగర్ లక్షణం, షుగర్ వర్డ్, షుగర్ తీపి, దాని కాన్స్టిట్యూయెంట్స్ ఎట్లా ఉన్నాయో ఈ దేహం అనగానే దేహం వర్డ్, దేహం యాక్చువల్ దేహం, ఆ దేహంలో కాన్స్టిట్యూయెంట్స్ అవి కూడా ఎనర్జీ, అవి కూడా యాటమ్స్, సెల్స్, యాటమ్స్, శక్తి. సో ఈ దేహం ఆ సూచన అదొక శక్తి, అటువైపు శక్తి వైపు అది మలుతుంది.
అయితే ఇప్పుడు ఆ దేహం ఒక కాన్స్టిట్యూన్సీ ఫ్లెష్, బ్లడ్, అవన్నీ నర్వస్ సిస్టము, ఆల్ పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే దాని లక్షణాలు ఉన్నాయి. అది వికారత్వం ఉంది, దానికి ఆకలి దప్పులు ఉంది, జనన మరణాలు ఉన్నాయి. అయితే ఈ లక్షణాలతో ఉంది. అది దీనికి సర్టెన్ ఉంది. అయితే ఇప్పుడు వర్డ్ దేహం, దేహం వేరు, యాక్చువల్ దేహం వేరు, ఆ దేహం కలిగిన లక్షణాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది భేదం, వాచకానికి భేదం. ఆ ముందుదేమో వాచ్యానికి తన పరంగా. ఇప్పుడు ఏమవుతుంది, ఆ తాను ఏదైతే జ్ఞానం ఉందో అది అది అదేంటంటే దానికి జ్ఞానం ఉంది. అది జ్ఞానం ఒక డైరెక్ట్ ఇమీడియట్గా వ్యక్తి తెలియపరుచుకుంటుంది. జ్ఞానవంతమైన నేను, తెలియపరుచుకుంటుంది నేను అని. అయితే అది అవిద్య అనండి వాటెవర్. అయితే ఆ తెలివి నుంచి విడిపడి తాను ఉన్నాను అని ఒకటి కల్పించుకుంటుంది. తాను ఉన్నాను అన్నప్పుడు కూడా దానికి తెలివి ఉంది. అయితే తాను ఉంటూ తనతో తెలుసుకోబడ్డ దేహంతో ఒకటైంది, ప్రాణంతో ఒకటైంది. అదే సేమ్ మనస్సు ఇంకేదైతే తెలుసుకుందో ఇప్పుడు నేను అన్నప్పుడు, ఇప్పుడు జ్ఞానం కాకుండా అది ఏది కాదో దేహంగా ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ అని పిలిచినప్పుడు ఎక్స్ వై పలుకుతున్నాడు. వైపుతోనే వై పరంగా చెప్పుకుంటున్నాడు ఎక్స్. అయితే ఈ నేను అనగానే మనం పేరు పెట్టి ఎవరిని పిలిచాము, అతను తన శరీరాన్ని సూచిస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. నేను అనగానే ఆ ప్రాణం వైపు, అంటే ప్రాణంలో ఈ నేను వెళ్ళి ఆ పరకాయ ప్రవేశం, ఆ కాయంలో ప్రవేశించింది. కాయమే నేను అనుకుంటుంది. నేను అనగానే కాయం. అయితే ఇదే వ్యభిచరిస్తుంది. అంటే దానికి దేంట్లో చరించాలో దానికి అన్యంగా చరించడం, ఇది వ్యభిచరిస్తుంది. శరీరంతోనో, ప్రాణంతోనో, మనసుతోనో, ఇంకా ఇంద్రియాల ద్వారా ఏదేదైతే దాంతో తెలుసుకోబడిందో అది ఇది భిన్నం. అయితే ఇది భిన్నం. కానీ ఇప్పుడు దాంట్లో అంత తాదాత్మ్యం అయిపోయింది. ఇది ఒక బ్లేగ్ మిస్టరీ. అయితే ఇప్పుడు ఆ దేహ లక్షణం ఏంటంటే వికారం నశించిపోతుంది. నేను కూడా నశించిపోతున్నాను. ఇది పెద్ద ప్రమాదం. ఇప్పుడు తాను దేహం కాదు, దేహం అనే వర్డ్ వేరు, దేహం వేరు, దేహ లక్షణాలు వేరు. అయితే దేహం చనిపోతుంది, నేను చనిపోతాను. అయితే తాను దేహం కాదు, ఎందుకంటే దేహం అనే వర్డ్ వేరు, దేహం వేరు. తాను అలా భ్రమించి తన కాని దాంట్లో తాను ఇరుక్కుపోవడం జరుగుతుంది. దీనికి ఏంటంటే పరిహారం ఆ ఎరుక ఏంటంటే తాను ఇది కాదు. ఎందుకంటే ఆ వర్డ్ వేరు, ఆ పదార్థం వేరు. నేను అనే వర్డ్ వాచ్యం వేరు. రెండు విభిన్న వాచ్యాలు కలిసిన వాటి సంయోగం. నేను అనేది ఒక వర్డ్ అండ్ దేహం అనేది వర్డ్. అది ఈ రెండు వర్డ్లు ఈ సంయోగం, అది నో క్వశ్చన్. అయితే ఆ సంయోగం వల్ల దేంతో సంయోగం చెందిందో అవి నాకే అంటూ అది అలా భ్రమించి అది ఇంకా దాంతో టోటల్లీ ఏంటంటే ఇది దుఃఖాలయం అని చెప్పారు. అందుకోసం ఎందుకంటే అనాత్మని అహమితి మతి. అనాత్మని అంటే ఏదైతే జడం తెలుసుకోందో దాన్ని ఒక బుద్ధి నిర్ణయం చేశాడు, నేను ఇదే అని. దేహం చనిపోతుంది, నేను నిజంగా ఎవరికి డెత్ లేదు, కానీ కల్పించుకున్న డెత్. అయితే ఇది ప్రాపంచికంగా తాను శరీరంగానే భావిస్తాడు. సొసైటీ కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు మా జ్వరం వచ్చింది శరీరానికి, డాక్టర్ అంటాడు నీకు జ్వరం ఉందని, అండ్ ఇంట్లో వాళ్ళు అంటారు తాను కూడా అనుకుంటాడు నాకు జ్వరం వచ్చిందని. సో జ్వరం వచ్చింది శరీరానికి, కానీ తాను నేను అనేది ఇమ్మీడియట్గా శరీరంతో కనెక్ట్ అయి ఉంది. ఇదొక బిగ్ ఏంటంటే అధ్యాస, దీని కానీ ఒక అవిద్య, విక్షేపం అంటే కల్పన. అదే రజ్జు సర్పంలాగా వీటి రెండింటి సంయోగం ఆ విధంగా అయింది ఇది. అయితే దీనికి స్మాల్ థింగ్ ఏంటంటే పెద్ద మహాత్ములు చెప్పింది. ఒకతను ఒక గార్డెన్లో కూర్చున్నాడు. గార్డెన్లో దాంట్లో ఒక రంధ్రం ఉంది, హోల్, లోపల దొర్ర ఒకటి ఉంది. ఒక చెవుల పిల్లి బయటకు వస్తుంది పోతుంది అండ్ చాలా చూడడానికి ముచ్చటగా ఉంది. అయితే ఇతను దాన్ని చూస్తూ తను కూడా తాపించెంతాడు చెవుల పిల్లి అని. ఇప్పుడు ఈ చెవుల పిల్లి అయ్యాడు. ఇక చెవుల పిల్లికి అని తను ఎప్పుడైతే భ్రమించాడో
ఇక అన్ని కార్యకలాపాలు ఆపేశాడు. ఎందుకంటే చెవుల పిల్లి అంటే డాగ్స్కి భయం. అయితే బయటికి పోతే నన్ను కరుస్తాయని అతను వెళ్ళటం లేదు. అయితే ఇప్పుడు ఎంతోమంది అయితే ఇప్పుడు ఇక్కడే మనం మనం చేసే వేరే ఏ ప్రయత్నాలు కూడా దీనికి సమాధానం కాదు, ఒక బోధ జ్ఞానమే. అయితే అన్ని వైద్యాలు అన్ని రకాల ఉపహారాలు పరిశీలన చేస్తారు, ఏది కాదు. ఒక వైద్యుడు అతను కూడా మిస్టికల్ డాక్టర్ వచ్చి చెప్తాడు, చెవుల పిల్లిని తీసుకొచ్చి అద్దంలో చూపెట్టి అది వేరు నువ్వు వేరు దాని లక్షణాలు అంటే అని అంటాడు. అది అన్నప్పుడు ఇతను ఎస్ నేను చెవుల పిల్లిని కాదని ఇక సరే నేను నాకు తెలిసిపోయిందంటే వీళ్ళందరూ రిలీఫ్. బట్ నెక్స్ట్ డే కూడా ఆ భ్రమ అట్లాగే ఉంది, పోడు బయటికి. ఎందుకంటే నేను చెవుల పిల్లిని కాదని నాకు తెలిసింది, కానీ కుక్కలకు తెలియదు కదా అని. సో ఈ సప్లిమెంటరీ ఇట్లా కాంపౌండ్ అవుతుంది, ఈ ఒక అగ్రవేట్ అవుతుంది ఇష్యూ. సో తను తెలుసుకుంటే చాలు, కానీ మొత్తం ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి. అయితే వాళ్ళకి తెలియదు కదా నేను చెవుల పిల్లిని కాదని. అలాంటి ఒక భ్రమ ఈ ప్రాణ ఇంద్రియాల్లో జీవుడు తను కాంది తానై ఉన్నాడు. ఇది ఒక మిస్టరీ. ఎందుకంటే వాచ్య రభేద అని తన స్థితిని అంత అద్భుతంగా పెడితే వాచ్యం అయితే వేరే రెండు విభిన్న వాచ్యాలు ఒకటే. సో అదొకటి. నవ్వు ఈశ్వరపరంగా చూస్తే ఇంకొకటి మనకు ఉంది, వాచ్య వేద లక్షణే అవేద. మరి ఇంకొకటి అదేంటంటే వాచక రభేద అనే దానికి అది కూడా ఫర్దర్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఏంటి మరి జీవుడు ఈశ్వరుడు బ్రహ్మం ఒకటే అండి. ఎందుకంటే జీవుడు అల్పజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, అది ప్రజ్ఞ. అదే అల్పవ్యాపి అల్పశక్తి, ఈశ్వరుడు సర్వవ్యాపి శక్తిమంతుడు, ఆ బ్రహ్మం అది పరిధులు లేని అదొక ప్రజ్ఞ. అయితే దీన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకటే. ఇప్పుడు ఈ జ్ఞానపరంగా చూస్తే జ్ఞానం కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? జ్ఞానం, వ్యాపకత్వం, శక్తి. ఇప్పుడు మనం ఒక ప్లాట్లో తీసుకుందాం, అది ఒక మట్టి ఒక పిడికాడు, అదే ప్లాట్ బయట తీసుకున్నాం ఆ లేఅవుట్ది, ఇంకా లేఅవుట్ బయట తీసుకున్నాం. అయితే లక్షణ రీత్యా అదే దాని కన్స్టిట్యూయెంట్స్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అస్థి, జ్ఞానం, శక్తి, అవి లక్షణ రీత్యా అభేద స్థితి. అది వాక్యం వేరు. జీవాన్నం నేను జీవేశ్వరులు మరి బ్రహ్మ అంతా ఒకటే, జీవో బ్రహ్మైవ నాపరహ అని. అలాగే అన్ని రకాల శృతులు ఘోషిస్తున్నాయి. ఏంటంటే జీవుడు ఒకటే, జీవో దేవస్థానాథ, జీవో బ్రహ్మైవ నాపరహ, మరి జీవో అమృతస్య పుత్ర, ఈశ్వర అంశ జీవనాశి. అయినా ఇప్పుడు ఈ జీవుడు పడే ఇది భ్రమ వ్యధ ఏంటంటే ఆ కస్తూరి మృగంలాగా తన నాభిలోనే ఉంది, కానీ అదంతా కూడా తాను ఏదైతే వ్యభిచరిస్తుందో ఆ దేహ ప్రాణ ఇంద్రియాల్లో ఏదైతే వ్యభిచరిస్తుందో వాటిలో వెతుక్కుంటూ అది భగ్నం అయిపోయి అండ్ పునరపి జననం పునరపి మరణం. అయితే దీనికి పరిష్కారం ఆ చెవుల పిల్లికి ఏదైతే బాధితుడు ఉన్నాడో దీనికి ఏ మందు ఇంకా వేరే ఉపాయాలు ఏమీ కాదు, ఓన్లీ బోధనే. ఎందుకంటే జీవుడి ఉపాధి అవిద్య కాబట్టి విద్య మాత్రమే శరణ్యం. ఒక ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నాం, ఎయిర్క్రాఫ్ట్తో మనం అది బ్లో అయిపోతుంది సపోజ్, అది అనుకోండి ఊరికనే. అలాగే దాంట్లోంచి మనం కాపాడేది ఏంటిది? మనం అది కాదు అని మనం బయటికి పారాషూట్ ద్వారా ఎజెక్ట్ కావడం. అలాగే ఒక మ్యారీన్లో చూస్తే ఆ బోట్ ఎప్పుడైనా దానికి హోల్ పడుతుంది, ఈదుకొని మనం ఒడ్డుకు రావాలి. అదే రామకృష్ణ పరమహంస అంటారు, నో గాడ్ ఫస్ట్ అండ్ ఎంటర్ ఇన్ టు ది వరల్డ్. అదర్వైజ్ ఈ క్యామఫ్లేజ్, ఈ బ్లండర్ వల్ల ఏమవుతుంది? తాను కాని శరీరం తానయ్యాడు, శరీరం పతనం అవుతుంది, తాను పతనం అవుతాడు. మనసు బాగాలేదు, తాను బాగాలేడు, అండ్ ప్రాణం పోతుంది, నేను పోతాను. చూడండి ఎలా తన పంచప్రాణాలు ఆ రామచిలుక రాక్షసుడిలాగా తన ప్రాణాలన్నీ కూడా తాను వీటితో తాదాప్యం చెందడం వల్ల దానికి అయ్యేటివి తనవిగా తోస్తున్నాయి. అవి ఏవేవైతే అవుతుందో అవి వద్దు, కానీ అది కాదని తెలుసుకోవడంతో అవుతుంది. అది కాదని తెలుసుకోవడం వల్ల అవుతుంది. అదే ఆ తీగ నుంచి దోసకాయను విడి చేసినట్టు, ఆ దోసకాయ వేరు, తీగ వేరు, కానీ బంధం అదే. దాన్ని ఎలా మూడిని మనం తుంచాము, అలాగే తాను ఈ దేహ ప్రాణ ఇంద్రియాలు తెలుసుకోబడ్డ దాంతో విడిపడ్డాం. అయితే దాన్ని వరించమని ఇప్పుడు నేను ఏం చేస్తుంది? తనతో తెలుసుకోబడ్డ శరీర ప్రాణ ఇంద్రియాలను వరిస్తుంది.
అక్కడ గాయత్రి అమ్మవారి మంత్రం తత్సవితుర్వరేణ్యం. ఇవి అది భాతి అనుభాతి భాసక. అయితే భావాలు శరీరాలు అనుభాతి భాసక, అది భాతి. అయితే భాతి అంటేనే తాను, తాను అంటేనే భాతి. మనం చూపెట్టిన ఒక లైట్ ఎట్లాగే ప్రకాశం నేనుగా ప్రకాశిస్తుందో అలాగే ఆ ప్రకాశపరంగా అదొకటే, అదే అంతటా ఉంది. అయితే ఎప్పుడైతే నేను అని ఉందో ఈ నేను ప్రకాశమైన గుర్తొస్తూ దాని లక్షణం ఆ ప్రకాశం అంతటా ఉంది. అయితే తాను ప్రకాశం వేరు కాబట్టి తాను అంతటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ చింతపండు అన్నాం, వర్డ్ వాచకం, వాచ్యం అది వస్తువు, దెన్ దాని లక్షణం పులుపు, కానీ ఆ పులుపు అక్కడికే ఉంది. అయితే పదార్థం, పదం, పదార్థం, లక్ష్యం, లక్షణాలు. అయితే ఈ విధంగా జీవో బ్రహ్మైవ నాపరః. ఇదొక అద్భుతమైన థింగ్. ఏంటంటే ఈ క్లారిటీ ఆల్రెడీ అవి ఉన్నాయి, శృతుల్లో ఉంది. వాచ్య రభేద, వాచ్య భేద లక్షణ అభేద. సో అది ఓన్లీ లాజిక్, దానికి వివేకం, ఇది దానికి కావాల్సిన విద్య, ఆ మహాత్ముల బోధలు ఆల్రెడీ శృతుల్లో దీని గురించే ఉంది. క్షేత్రజ్ఞ విభాగ. ఎందుకంటే డిసిమిలర్ యాటిట్యూడ్స్ ఒకటే, రెండు విభిన్న పదాలు ఒకటి కలుసుకున్నాయి. అదే ఇంత ముప్పు. ఏదంటే ఈ త్రీ, ఇది ఏదైతే ఉందో, ఇది ఏదైతే మూడు ఏదైతే ఉందో త్రిపుటి, ఆ సంపుటితోనే దీనికి మనకు పరిష్కారం ఈశ్వర కృపతోనే అది మనం సిద్ధించుకుందాం. హరి ఓం.